హాయ్ అండి అందరికి. ఇవి రెండు చీరలు అనమాట. సేమ్ ఒకటేలాగా ఉండేటివి. వేరే వాళ్ళు ఒకటైతే లంగా ఓని అక్క చెల్లెలు అనమాట. ఒకటైతే లంగా ఓని, ఒకటైతే శారీకి అయితే మనకి ఇచ్చారు. ఇవి కుట్టమని చెప్పి ఇదైతే శారీకి ఇచ్చారు, ఇదైతే లంగా ఓనికి ఇచ్చారు అనమాట. రెండు సేమ్ ఒకటేలాగా ఉంటాయండి. అంటే కొంచెం కలర్ షేడింగ్ అంతే, డబల్ కలర్స్ లాగా అనిపిస్తాయి కదా, అలాగా. ఇది వచ్చేసి కొంగు, ఇది మామూలు చీరంతా ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ లో ఇలాగే వచ్చింది అనమాట. జాకెట్ బ్లౌజ్ కూడా ఇలాగే కుట్టాలి, సేమ్ ఇదే లంగా బ్లౌజ్ రెండు ఇలా కుట్టాలి. దీనికి వీళ్ళైతే ఈ చున్నీ తెచ్చుకున్నారండి. చున్నీ బాగుంది. కట్ వర్క్ వచ్చి ఇప్పుడంతా ఇలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, చూసారు కదా. ఇలా చున్నీ చాలా బాగా వచ్చింది అనమాట. సాఫ్ట్ గా బాగుంటుంది కూడా, కలర్ కూడా బాగా అనిపించింది నాకు. కాకపోతే ఈ పట్టు కలర్ అయితే తెచ్చుకుందామని వెళ్ళారు వాళ్ళు, కాకపోతే ఈ అంచు కలర్ అయితే వాళ్ళకి దొరకలేదు. కానీ చీర వచ్చి రెండు డబల్ షేడింగ్ కలర్ కనపడుతుందని చెప్పి వాళ్ళు ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇదైతే మనకి ప్రిన్సెస్ కట్ చెప్పారండి. ఇలా ప్రిన్సెస్ కట్, బ్యాక్ హుక్స్లు సింపుల్ గానే ఏం చెప్పలేదు, ఉట్టి రౌండ్ నెక్ మాత్రమే చెప్పారు. హ్యాండ్స్ ఇంకొంచెం పొడవు పెట్టమని చెప్పారు. లంగా వచ్చేసి ఇది ఆల్టరేషన్కి ఇచ్చారనమాట. ఇది రెడీమేడ్ మీషోలో అయితే తీసుకున్నారంట. శారీ అదే లంగా ఓని మనకు సపరేట్గా దొరుకుతుంది కదా, అలా తీసుకున్నారంట మీషోలో అయితే. చీరలోకి మనము కొంగు బ్లౌజు తీసేయంగా 3.5 మీటర్ అయితే వచ్చింది మనకి లంగాకి, మొత్తం ఫుల్ అనమాట. బ్లౌజ్ కూడా నేను సపరేట్గా 1 మీటర్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్కి సేమ్ ఇదే కుట్టమని చెప్పారు కాబట్టి 1 మీటర్ బ్లౌజ్ తీసేసాను. ఇంకా లంగాకైతే కొంగు ఇంకా బ్లౌజ్ పీస్ తీసేయంగా 3.5 మీటర్ అయితే వచ్చిందండి. లంగాకు మొత్తం 3.5 మీటర్ సరిపోతుంది ఫుల్గా. దీన్ని మనము ఐరన్ ప్రిల్ పెట్టమని చెప్పారు వాళ్ళు మనకి. లంగా మొత్తము చూపిస్తాను మీకు. చీర మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకుందామండి, ఎందుకంటే మనం పైన బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ అయితే మనం కట్ చేసేసుకోవాలన్నమాట. లంగాకి ఈ బార్డర్ కట్ చేసుకునేకి ఇలా మనం చీర మొత్తం ఎంత ఫోల్డింగ్ చేసుకుంటామో అంత ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ చేసుకుని ఇదైతే కట్ చేసుకోవాలి మనము. ఇలా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి లంగాకి. దీంట్లోనే మనము పైన బెల్ట్కి అయితే మనం సపరేట్గా లంగా ఎంత లూజ్ ఉంది చూసుకొని దాన్ని బట్టి అయితే మనం తీసుకోవాలి. మనకి ఫస్ట్ వాళ్ళు ఆల్టరేషన్కి ఇచ్చిన లంగా పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. పొడవు చూసుకొని ఒరిజినల్ క్లాత్ అయితే ఆ పొడవు తగినట్టు కట్ చేసుకోవాలి. బెల్ట్కు తీసేను, బెల్ట్తో పాటు అయితే 41 ఉంది. బెల్ట్ లేకుండా తీసేస్తే 2 ఇంచులు బెల్ట్కు పెడితే 39 ఇంచులు పొడవు పెట్టుకోవాలి మనము. లంగా పొడవు మనకి 39 ఇంచులు వచ్చింది కాబట్టి మనం కింద బెల్ట్ కానీ లోపల మడవడానికి కోసమేం కానీ ఏం వదలట్లేదు, మొత్తం 39 ఇంచులే కట్ చేసుకుందాము. కుట్లల్లోకి 1/2 ఇంచ్ కావాలి కాబట్టి 39.5 అయితే నేను కట్ చేసుకుంటున్నాను. తీసేయంగా మొత్తం 39.5 కరెక్ట్గా ఉందండి. పైన మనము ఎక్స్ట్రా వచ్చిన బెల్ట్ తీసేయని పోంగా 39.5 కరెక్ట్గా పొడవు అయితే సరిపోతుంది లంగాకి. ఇది కటింగ్ అయితే ఇంకా అవసరం లేదు. పైన లంగా బెల్ట్కి అయితే మనము పట్టీ కోసం అని చెప్పి పైన లంగా పట్టీకి అయితే వచ్చేసి మనం ఇప్పుడు లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. చూడండి, ఇలా పెట్టుకొని మొత్తం ఎంత ఉందో మనమైతే చెక్ చేసుకోవాలి. లంగా లూజ్ వచ్చేసి 41 ఉంది, కరెక్ట్గా 41. మనం పైన బెల్ట్ కోసం కూడా
42 తీసుకుందాం, ఎందుకంటే మనం కుట్లకు మర్చుకుంటాం కదా బొందెక్కించుకునేకి, దానికోసం అని చెప్పి ఈ బెల్టే వేసుకుంటున్నానండి, ఎక్స్ట్రా నేనేం వేసుకోవట్లేదు. మొత్తం 42 ఇంచులు, 42 ఇంచుల్లో సగం సగం వచ్చేసి 21. మనం ఇలా డబుల్ ఫోల్డింగ్ రెండు క్లాత్లు అయితే తీసుకోవాలి. ఇలా 2 క్లాత్లు తీసుకొని 21కి ఇలా పెట్టి ఇక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇది నడుము లూజ్ అండి, లంగాకి నడుము లూజు. మనం ఆల్రెడీ లూజ్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మర్చుకుంటాం కదా, ఈ మర్చుకోవడానికి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మనకైతే సరిపోతుంది ఇది. ఫస్ట్ మనము లంగాకి అయితే పైన పట్టీ వేసుకుంటాం కదా, దానికోసం అని ఇది కుట్టుకోవాలని చెప్పి, లైనింగ్ ఉంది కదా, లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అంతే పెట్టి కుట్టుకోవాలి మనము. ఇది ఎంత పొడుగు కావాలనో చూసుకొని, ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా, మనకి ఎంత పొడుగు కావాలని చెప్పి లైనింగ్ కూడా సేమ్ అంతనే కట్ చేసుకోవాలి. ఇలా దీనిపైన పెట్టి మనం ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇట కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకుందాం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ బెల్ట్ కోసం ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాం కాబట్టి. మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకుందాం. నేను వీడియోని ఎక్కడ ఫార్వర్డ్ కానీ స్కిప్ కానీ చేయడం లేదు, మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ ప్లైన్ అయితే ఒక క్లాత్ అయితే వేసుకున్నాం, ఒక కుట్టు అయితే వేసుకున్నాం. ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇటు సైడ్ కొంచెం ఫోల్డింగ్, మనం ఆల్రెడీ చెప్పాను కదా, ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా తీసుకున్నామని చెప్పి, దానికోసం అని ఇలా మర్చి ఇటు సైడ్ అటు సైడ్ 2 పక్కలు అయితే ఇలా కుట్టేసుకోవాలి. ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే మర్చి మనం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని డబుల్ ఫోల్డింగ్ ఇలా రెండుగా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో అయితే ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మనకి సెంటర్ ఇక ఒక గుర్తు అనమాట, రెండిటికి మధ్యలో సెంటర్ అని చెప్పి ఇలా ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి. కింద పైన ఇలా ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి. దీనికి ఫస్ట్ మనము లంగా అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట, కుచ్చు పెట్టుకోవాలి.
దీన్ని కూడా అంతేనండి, ఇలా రెండిటిగా ఇది సెంటర్ అన్నట్టు ఇలా ఇక్కడ ఒక కుచ్చు పెట్టుకోవాలి. రెండు వైపులకి సమానంగా రావడం కోసం ఈ ఖర్చు అయితే మనం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ తక్కువ రావద్దని చెప్పి ఇలా రెండింటిని ఒకటేలాగా పెట్టుకొని ఇలా ఒక ఖర్చు అయితే ఇస్తే మనకి ఈ సెంటర్కి వచ్చేలాగా గుర్తు అనమాట. ఈ సెంటర్కి ఈ ఖర్చు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ పైన మనము కుచ్చు పోసుకునేకి ఈ క్లాత్ పెట్టి సన్నగా కుచ్చు అయితే వేసుకోవాలి. ఫస్ట్ నేను వీడియోలో చూపించే విధంగా పెట్టుకొని కుచ్చు అయితే పెట్టండి. ఇలా మీకు ఎంత కుచ్చు కావాలనో అంతా చూసుకొని నిదానంగా కుచ్చు అయితే పెట్టండి. మీకు సన్నగా కావాలనుకుంటే సన్నగా, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా పెట్టుకోవచ్చు. నేనైతే మీడియంలో పెట్టుకుంటున్నాను. అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు. ఇలా మొత్తం అన్ని కుచ్చు అయితే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను లైనింగ్ కూడా జాయిన్ చేస్తున్నానండి. దీనికే లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత మనం ఐరన్ చేసుకోవాలి. లైనింగ్ కూడా సేమ్ అంతే. మనం ఇందాకలైతే సెంటర్ పాయింట్కి ఒక ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా, దీనికి కూడా గుర్తు కోసం అని చెప్పి ఇలా ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలా. మనకి గుర్తుంటుంది అనమాట ఇది సెంటర్ అని చెప్పి. దీన్ని మనం ఇప్పుడు లంగాకి జాయిన్ చేసుకుందాం. మనం ఇందాక ఎలా అయితే కుచ్చు పెట్టుకున్నామో సేమ్ అలాగే దీనికి కూడా మళ్ళీ కుచ్చు పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు లైనింగ్ కూడా సేమ్ దానిలాగానే కుచ్చు అయితే పెట్టుకోండి. ఇలా కుచ్చు అయితే పెట్టుకోండి. వీడియో లెంత్ అవ్వడం కోసం అని చెప్పి నేను కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. ఓన్లీ కుచ్చు పెట్టేదానికి మాత్రమే నేను ఫార్వర్డ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ లైనింగ్ చేసి జాయిన్ చేసిన లైనింగ్ వైపు ఇట్లా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలి దీనికి. ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువ ఈ పీస్ ఏంటంటే అన్ని పీస్ ఊడిపోతుందండి. ఈ క్లాత్ కొంచెం పట్టు అయితే మొత్తం ఊడొస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనము మర్చేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ సైడ్లో అయితే మనం కుట్టు అయితే వేసుకోవద్దు, ఇక్కడ మాత్రం కుట్టు అయితే వేసుకోవాలి బెల్ట్కి. కొంచెం కొంచెం చదురుకుంటూ కింద కుచ్చులు అనేటివి బెల్ట్ పైన రాకుండా ఉండేకి ఇలా కుచ్చు అయితే వేసుకోవాలి. ఇలా లంగాకైతే ఒక బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం ఒక కుట్టు అయితే వేసుకుందాము ఈ పైన. ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. నేను ఇంకొక కుట్టు కూడా కింద వేస్తున్నానండి, ఇలా మొత్తం స్టిఫ్ గా ఉండడం కోసం. ఇలా బెల్ట్కి అయితే మొత్తం అంతా కుట్టేసేయాలి. మనం ఈ సైడ్లో అయితే ఇప్పుడు జాయింట్ చేసుకోవద్దు అనమాట. ఐరన్ చేసుకున్న తర్వాతనే మనం ఈ రెండు ఓపెన్లు అనేటివి
క్లోజ్ చేసుకోవాలి. ముందు ఇప్పుడైతే ఐరన్ చేసుకుందాం రండి. ఐరన్ టేబుల్ చాలా చిన్నదండి, నేను అందుకని కటింగ్ కూడా నేను ఈ టేబుల్ మీదే చేసుకుంటాను. లేదు మీరు ఇలా చిన్న దాంట్లో లేదంటే మీరు పెద్ద కిందైనా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి కూర్చుని. చూసారు కదా, మొత్తానికి ఐరన్ చేసిన తర్వాత లంగా అయితే ఇలా ఉంది. చాలా చాలా బాగుందన్నమాట. ఐరన్ చేయకముందు కొంచెం ఎత్తుకొని లేచినట్టు అలా ఉంటుంది, అయితే కనపడతాం మనకి. ఇప్పుడు మాత్రం చూసారా ఎంత బాగా వచ్చిందో. ఐరన్ చేసిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనం వేసుకున్న తర్వాత కూడా మంచి లుక్ అని కనపడుతుంది అనమాట. కొంచెం లేట్ అనే తప్పనిచ్చి, లేకపోతే ఫినిషింగ్ అయితే చాలా బాగా నీట్గా ఉంటే వేపించుకొని ప్రతి లంగాకైతే ఇలానే కుట్టించుకుంటున్నారు. చాలా చాలా బాగుంటున్నాయి కూడా. మనమైతే ఐరన్ చేసుకోకముందు జాయింట్ అయితే చేసుకోలేదు. ఇప్పుడైతే మనము ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ వన్ సైడ్ అయితే మనము జాయింట్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసిన తర్వాత ఎందుకు జాయింట్ చేసుకోవాలంటే, మనం ఐరన్ చేసేటప్పుడు కొంచెం నీట్గా అనేది రాదన్నమాట. అందుకని చెప్పి ఐరన్ చేసిన తర్వాతనే 2 పీసులు అయితే మనము సైడ్లు జాయింట్ చేసుకోవాలి. అలా జాయింట్ చేసుకుంటేనే మనకి బాగా ఫ్రీగా అయితే పని అయితే అయిపోతుంది. ముందుగానే జాయింట్ చేసుకొని కూడా చేయొచ్చు, కాకపోతే అంత ఫ్రీగా అయితే మనము ఫ్రిల్స్ అయితే ఐరన్ చేసుకోలేము. అందుకని చెప్పి మనమైతే ముందు జాయింట్ చేసుకోకముందే ఐరన్ ఫ్రిల్స్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం రిస్క్గా ఉంటుంది. అందుకని చెప్పి ఫ్రిల్స్ అనేటివి ఐరన్ చేసిన తర్వాతనే మనమైతే సైడ్ కుట్టు అయితే వేసుకుంటున్నాము. నేనైతే పీస్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి ముందు డబల్ కుట్ అయితే వేసుకుంటున్నాను. దాని తర్వాత మనము సైడ్లు ఓవర్లాక్ అనేది చేయాలి. ఓవర్లాక్ చేయకుండా కూడా మనము మర్చి కుట్టేసుకోవచ్చు. కాకపోతే నాకు ఓవర్లాక్ అయితే ఉంది కాబట్టి నేనైతే ఓవర్లాక్ వేసుకుంటున్నాను. మీకు ఓవర్లాక్ అనేది లేకుండా ఉంటే స్కిప్ చేసేసేయండి. దాన్ని మర్చి కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే పీస్ కూడా వుడ్ రాకుండా ఉంటుందన్నమాట. ఓవర్లాక్ ఫినిషింగ్ అనేది ఉంటుందని చెప్పి ఓవర్లాక్ అయితే వేసుకోవాలి వెతికైనా సరే. అప్పుడు కొంచెం చూడడానికి నీట్గా అనేది ఉంటుంది. లంగాకి బొంద అనేది నేను కొంచెం లావుగానే కుట్టుకున్నానండి. చిన్నదైతే కుట్టుకోలేదు, కొంచెం లావుగా ఉండేదే కుట్టుకున్నాను. సన్నగా ఎందుకు అనిపించింది, అందుకని కొంచెం లావుగా అయితే నేను కుట్టేశాను. ఏదైనా కుట్టేటప్పుడు మన కంఫర్ట్ జోన్ బట్టే మనం కుడతాం కదా, అలా అనమాట. నేను చిన్న చిన్నవి ఇంకా క్లాత్ అయితే లేదనమాట. బ్లౌజ్కి ఆల్రెడీ తీసేసాం కదా. కొంగు బ్లౌజు 2 కలిపి వాళ్ళు ఒక టాప్ లాగా కుట్టుకుంటాను అన్నారు. అందుకని చెప్పి దాన్ని అయితే నేనేం కట్ చేయలేదండి, అలాగే ఉంచేసాను. ఇంక వేరే పీస్ ఏం లేదు కాబట్టి మనకి పైన వచ్చిన బార్డర్లో కొంచెం అయితే తీసి నేను ఇలా కుచ్చు అయితే వాటికి పెడుతున్నాను. అండి చూడండి, లంగా అయితే అయిపోయిందనమాట. ఐరన్ ప్రిల్స్ అనమాట అండి ఇది. చూసారు కదా నీట్గా ఎలా ఐరన్ చేశాను. కొంచెం మామూలు లంగా కాడికి ఇది కొంచెం రిస్క్గా ఉంటుందండి. ఎందుకంటే
ఇది మనం కూర్చోబెట్టుకునేటప్పుడు సరిగా ఉండదండి. ఇలా ఐరన్ చేస్తేనే నీట్గా అనేది మనకి బాగా కనపడుతుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఇది కొంచెం లేట్ అవుతుంది. కటింగ్ వీడియో ఫుల్గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.